మావయ్య మీరు వెంటనే బయలుదేరి ఇక్కడికి రావాలి. చాలా పెద్ద ప్రాబ్లం. నీకు నరేష్కి అంత ప్రాబ్లం ఏమిటి? మీరందరూ అనుకుంటున్నట్టుగా నాకు అతనిపై ఎటువంటి ద్వేషం లేదు. నిజంగానా? అవును. ఇంకో విషయం నేను మీతో మనసు విప్పి మాట్లాడాలి. నా తోడు లేకుండా సమర్థవంతంగా తన పని తాను చేయగలడో లేదో టెస్ట్ చేయడానికే నేను నిజానికి ఇదంతా చేసింది. నాకిప్పుడు మనశ్శాంతిగా ఉంది. నిజం చెప్తున్నాను. ఈ ఈవెంట్లో సగం బాధ్యతలు వాడికి ఇవ్వమని నిర్బంధించడానికి అసలు కారణం ఏమిటంటే ఎవరికీ తెలియకుండా అతను చేసిన అప్పులని ఎలాగైనా తీర్చాలన్నదే. కానీ మావయ్య ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోయింది. అందువల్లే మనం అర్జెంటుగా కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పదు. అసలు విషయం ఏమిటో చెప్పవయ్యా. మీరు ఇక్కడికి వచ్చాక అన్ని విషయాలు మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. అయితే అమ్మకి చెల్లెలికి ఈ విషయం మాత్రం చెప్పొద్దు. అర్జున్ అన్నా ఏమైందిరా? ఆ బద్రీనాథ్ మనుషులు మా నరేష్ను బుర్ర పగల కొట్టేశారు. బద్రీనాథ్ వాడి ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఎందుకు వాడిని కొట్టాడు? అదంతా నాకు తెలియదన్నా. నరేష్ ఆసుపత్రిలో చేర్చారు. ఓ మై గాడ్. అయితే నరేష్ నువ్వే కొట్టావని మీ చెల్లి అనుకుంటా. అలాగా? సరే నువ్వు ముందు బండికు. సరేలే, ఏడవకు. చనిపోయారా అని చూడడానికి వచ్చావా? ఏమంటున్నావమ్మా? వద్దు, ఇంకేం చెప్పక్కర్లేదు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నామా? ఏం మాట్లాడకండి, అంతా నాకు అర్థమైంది. నా జాతక దోషం వల్ల నీకు పెళ్లి కాకుండా పోతుందేమోనని చనిపోదామనుకున్న నన్ను కాపాడి నాకు ధైర్యం చెప్పాడు. నాకు జీవితాన్నిచ్చిన దేవుడు ఆ నరేష్. నువ్వు ఇంకొక అమ్మాయి మెడలో తాళి కట్టిన తర్వాతే ఆ సంసార జీవితాన్ని సాగిద్దామని ఎదురు చూస్తున్నావు. అందుకోసమే ఇంత పని చేశారు. నిన్ను ఓడించాలని కాదు, మేము ఏం తప్పు చేశామని మాకింత శిక్ష విధించారు. అది కాదమ్మా, జరిగిందేంటో కూడా నాకు తెలియదు. వద్దు, నేను దేన్ని నమ్మను. నీ మొహం నాకు చూపించుకు. వెళ్ళిపో, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. అర్జున్ రాజు నువ్వేనా? అవును సార్. మీ పేరు మీద ఓ కంప్లైంట్ వచ్చింది. కంప్లైంటా? ఐశ్వర్య మీ చెల్లేగా, తనే కంప్లైంట్ ఇచ్చారు. నేను ఏ నేరం చేయలేదు. అవన్నీ స్టేషన్కి వచ్చి మాట్లాడండి. ముందు జీపెక్కు. అర్జున్ అన్న అలాంటి కాదని మీకు బాగా తెలుసు. మరెందుకు అతన్ని ఇరికించారు? ఆట ముగేలేదు, ఇప్పుడే ఆరంభం అవుతుందని చెప్పింది ఎవరు? ఆ బద్రీనాథ్ని ఇక్కడికి పిలిపించింది ఎవరు? రే, ఇందులో ఏదో కుట్రా గిట్రా అన్ని స్టేషన్కి వెళ్ళి మాట్లాడుకో. అంత పైవాడు చూపించిన దయే బావా, మీనాక్షి మన ఇంటికి కోడలుగా రావాలని రాసిపెట్టుంది. అది జరుగుతుందట్రా? జరుగుతుంది. వాడు స్టేషన్ లోంచి బయటకు రావడానికి ముందే శంకర్ మీనాక్షి మెళ్ళలో తాళి కడతాడు. అది ఎలా జరుగుతుందిరా?